Good morning, my dear students. Welcome to our Career Online Institute. Students, present మనం గ్రామ సచివాలయానికి సంబంధించి కొన్ని మోడల్ పేపర్స్లో బిట్స్ అన్నిటిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ఎగ్జామ్ లాగా సెట్ చేసి మీకు యూట్యూబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న టెన్సెస్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్లో కొన్ని బిట్స్ని 3 మోడల్ పేపర్లో ఉన్న బిట్స్ని ఒక 30 బిట్స్గా గ్యాదర్ చేసి మీకు పంపించడం జరిగింది. అండ్ ఈరోజు మళ్ళా వేరే టెన్సెస్, నిన్న కవర్ అయిన టెన్సెస్ కాకుండా మిగిలిన టెన్సెస్లో ఉన్న బిట్స్ని కవర్ చేసి కొన్ని ఎగ్జామ్ పేపర్స్లో ఉన్న బిట్స్ అన్నిటిని, మోడల్ పేపర్స్లో ఉన్న బిట్స్ని ఒక దగ్గరగా గ్యాదర్ చేసి మీకు ఎగ్జామ్ రూపంలో మళ్ళీ అందించడం జరుగుతుంది. రైట్, ఇక టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం యాక్చువల్గా ఇది మన టెస్ట్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రాంలో జూన్ మంత్లో పెట్టిన టెస్ట్ 19 టెస్ట్ యొక్క రిజల్ట్స్ అనుకోండి, కీ అనుకోండి, ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఒకసారి మనం చూద్దాం. సరళ డాష్ ఏ సారీ టు గిఫ్ట్ యూ. సరళ ఒక సారీ అంట ఏం చేసింది, కింద వెర్బ్స్ ఇచ్చాడు, వీవ్ చేసిందంట. టు గిఫ్ట్ యూ, నీకు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇలా తయారు చేసిందంట, వీవ్ చేసిందంట. అంటే ఆల్రెడీ ఒక పర్పస్ అంటూ చెప్పాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటం కోసం ఇలా చేసింది కాబట్టి, తయారు చేసేసింది కాబట్టి అక్కడ ఓ వస్తుంది. వీవ్కి వెర్బ్ టు రాయాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి ఓ వచ్చిందండి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దే డాష్ ద చిల్డ్రన్ ఫర్ దేర్ మిస్టేక్స్ 3 days ago. 3 days ago అన్నాడంటే అది పాస్ట్ టెన్స్ యొక్క ఇండికేషన్. పాస్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ వెర్బ్ టు ఉండాలండి. వెర్బ్ టు ఏముందంటే స్కోల్డ్కి వెర్బ్ టు స్కోల్డెడ్ అండి, ఆన్సర్ డి. నెక్స్ట్, ఐ డాష్ ఎ పిక్చర్ లాస్ట్ ఇయర్ ఇన్ ఏ కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ ఒక కాంపిటీషన్లో అంటే ఒక పిక్చర్ డ్రా చేశాను. లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ ఒక ఇండికేషన్, సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రావాలి, డ్రాక్ వెర్బ్ టు డ్రూ కాబట్టి 4వ ఆప్షన్. వన్ డే ఐ డాష్ ఎ రెడ్ రోజ్ ఆన్ హిస్ కోట్ వెన్ హీ అటెండెడ్ ఏ పార్టీ. ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు నేను ఒక అతని కోట్ పైన ఒక రెడ్ రోజుని చూశాను అంటే ఫైండ్ చేశాను. ఇక్కడ వెన్ వచ్చింది కాబట్టి వెన్ అనేది కూడా పాస్ట్ టెన్స్ ఒక ఇండికేషన్. దానిలో 2-3 సందర్భాలు ఉంటాయి. దీనిలో ఒకటి పాస్ట్ టెన్స్ అయితే రెండోది కూడా, అంటే ఒకటి సింపుల్ పాస్ట్ అయితే రెండోది కూడా సింపుల్ పాస్టే, అంటే గతంలో 2 పనులు జరిగాయి అని తెలియజేసే సందర్భం కాబట్టి ఇక్కడ వెన్ పక్కన హీ అటెండెడ్ అని వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఏం రావాలంటే ఐ ఫౌండ్ అని రావాలి. ఓకే, ఐ హ్యాడ్ జస్ట్ డాష్ హోల్ ఫర్ ప్లాంటింగ్. ఐ హ్యాడ్ అని ఇచ్చేసాడు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ పక్కన వెర్బ్ 3 రాయాలి, డగ్ అని వస్తుంది. When she dashed a novel, the power had gone. When she dashed a novel, the power had gone అండి. అంటే ఇది వెన్తో వచ్చిన సెకండ్ టైప్ స్ట్రక్చర్. ఒకటి సింపుల్ పాస్ట్ అయితే రెండోది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ గాన్ అని ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ సి పక్కన వెర్బ్ టు రావాలి, రీడ్ వెర్బ్ టు రీడ్, రెడ్ RED అని వస్తుంది. వైల్ దే డాష్ ద పూర్ ఐ అబ్జర్వ్ దెమ్. వైల్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న పనిని, జరుగుతూ ఉన్న పనిని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అంటే సబ్జెక్ట్ పక్కన వజ్ కానీ వర్ర కానీ రాసి వెర్బ్ 4, దే పక్కన వర్ర వస్తుంది, పక్కన వెర్బ్ 4, దే వర్ హెల్పింగ్. ద టీచర్ డాష్ కంప్లీట్ హెర్ సిలబస్ పోర్షన్ ఫర్ లాస్ట్ సెమిస్టర్. నాట్లు గురించి ఇచ్చాడు, అంటే లాస్ట్ సెమిస్టర్కి టీచర్ సిలబస్ కంప్లీట్ చేయలేదంట, కంప్లీట్ చేయలేదు. లాస్ట్ ఇచ్చాడంటే పాస్ట్ టెన్స్, దానిలో నాట్ రావాలి. పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే సింపుల్ పాస్ట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ డిడ్ అండి, డిడ్కి నాట్ పెట్టాలి, అంటే షీ డిడ్ నాట్ కంప్లీట్ వస్తుంది. ఐ డాష్ ద సేమ్ న్యూస్ ఇన్ ఏ న్యూస్ పేపర్ 4 hours ago. ఎగో అని ఇచ్చిందంటే ఇది పాస్ట్ టెన్స్ ఒక ఇండికేషన్. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ పైన వెర్బ్ టు రావాలి, రీడ్కి వెర్బ్ టు రెడ్, RED. ఇఫ్ యూ డాష్ హార్డ్ యూ కుడ్ రీచ్. నిన్న ఎగ్జామ్లో కెన్ ఇచ్చాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అది ఇది కుడ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఏం రావాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి, అంటే సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రావాలి ఇఫ్ క్లాజ్లో, కాబట్టి వర్క్ కూడా వస్తుంది. నెక్స్ట్, ఐ డాష్ ద ఆఫీస్ 3 hours ఎర్లీ దెన్ యూ. నీకంటే 3 గంటల ముందు వచ్చేసాను నేను, కాబట్టి దీని అర్థం ప్రకారమే చేయొచ్చు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ పక్కన రీచ్డ్ వస్తుంది, వెర్బ్ టు. వైల్ ఐ డాష్ ద క్లాస్ ఐ ఫౌండ్ ఏ మిస్టేక్. వైల్ వచ్చినప్పుడు అండి, ఎప్పుడైనా వైల్ అనేది క్లూ పాయింట్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్కి వైల్ అనే మనం క్లూ పాయింట్ని గుర్తిస్తాము. దానిలో పాస్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ పక్కన వజ్ కానీ వెర్బ్ కానీ వచ్చి వెర్బ్ 4 అండి, ఐ పక్కన వజ్ వస్తుంది కాబట్టి వజ్ వెర్బ్ 4 అంటే లిజనింగ్ అలా వస్తుంది. హౌ డేంజరస్ హీ డాష్ ద ట్రీ టు గెట్ హనీ ఫర్ యూ.
నీకోసం ప్రత్యేకంగా హనీ తీసుకురావడానికి వెళ్ళాడు, అంతేగాని అతను అలవాటు ఏం కాదు. నీకోసం వెళ్ళాడు కాబట్టి ఎక్కాడు అనుకోసం క్లైంబ్ కోసం ఇస్తున్నాడు వెర్బులు. నీకోసం ప్రత్యేకంగా ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి హనీ తీసుకురావడానికి ఈ క్లైంబ్డ్ వస్తుందండి. ద టీచర్ డాన్స్ ద చిల్డ్రన్ ఇన్ లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ టీచరు పొగిడిందంట. లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి వెర్బ్ టు రావాలి, పాస్ట్ టెన్స్ ప్రైజ్డ్ వస్తుంది. రాజు డాష్ టు హైదరాబాద్ ఎస్టర్డే ఇచ్చాడంటే ఇది పాస్ట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రావాలి, గోకు వెర్బ్ టు వెంట్. అలా ఆన్సర్ చేస్తాం. వెన్ వి రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ ద స్టేషన్ అండి. వెన్ వి రీచ్ ద స్టేషన్ మేము రీచ్ అయినప్పటికీ ట్రైన్ వెళ్ళిపోయింది, కింద లీవ్ గురించి ఇచ్చాడు వెర్బులు. అంటే ఒకటి సింపుల్ పాస్ట్ లో ఉండే, రెండోది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. అంటే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, లీవ్ కి వెర్బ్ 3 లెఫ్ట్ అండి, అంతేకాని హ్యాడ్ లీవ్ పెట్టకూడదు, హ్యాడ్ లెఫ్ట్ అండి. ద సన్ డిడ్ నాట్ డాష్ ఎస్టర్డే, ద సన్ డిడ్ నాట్ సెట్ గురించి ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాస్ట్ టెన్స్ లో డిడ్ పక్కన ఎప్పుడు కూడా వస్తుంది, ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి ఒకే సెంటెన్స్ లో పక్క పక్కన రెండు పాస్ట్ టెన్స్ వెర్బల్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ డిడ్ పక్కన సెట్ వస్తుంది, అందుకని దాని వెర్బ్ టూలు అవి రాయకూడదు. ఇది సింపుల్ అదే ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి వెర్బ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఐ డాన్స్ ద రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దట్ ఎగ్జామ్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ 2000 ఇచ్చాడంటే అది పాస్ట్ టెన్స్. నేను ఫాలో అయ్యాను అని చెప్పడం కోసం కాబట్టి డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టూ ఉండాలి. వెర్బ్ టూ ఏటేటి ఉన్నాయి చూస్తే ఫాలోడ్ ఒకటే ఉందండి కాబట్టి ఐ ఫాలోడ్ వస్తుంది. ఓకే రైట్ అండి. నెక్స్ట్, లాంగ్ ఎగో దేర్ డాన్స్ లైన్ ఇన్ ఏ ఫారెస్ట్. ఒక ఫారెస్ట్ లో అక్కడ ఒక లైన్ ఉండేది, ఉంది, ఉన్నాడు అనడానికి ఏంటి ప్రెసెంట్ టెన్స్ లో అయితే అమీజారు, లాంగ్ అన్నాడు కాబట్టి వజ్ వర్, దేర్ పక్కన ఏమొస్తుంది వజ్ వస్తుంది. దేర్ వాజ్ ఎ లైన్ అంటే ఒక లైన్ గురించి చెప్పాడు కదా అందుకు. ద చీఫ్ మినిస్టర్ డాన్స్ ఎ బిల్ ఇన్ పార్లమెంట్ 2018 అండి, అంటే ఆల్రెడీ జరిగిపోయిన సంవత్సరం కాబట్టి వెర్బ్ టు రాయాలి, పక్కన ప్రపోజ్డ్ వస్తుంది. ఓకే అండ్ స్టూడెంట్స్ మీరు ఒక విషయం బాగా గమనిస్తున్నట్లయితే మనం క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను జాగ్రత్తగా చూస్తే క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదువుతున్నాను ముందు నీట్గా, చదివిన తర్వాత ఏం చేస్తున్నాను సెకండ్ స్టెప్లో ఏమైనా క్లూ పాయింట్ ఇచ్చాడా అనేది నేను గమనిస్తున్నాను, లేదా సందర్భం ప్రకారం ఇచ్చాడా లేదా స్ట్రక్చర్ ఫాలో చేస్తున్నాడా దేన్ని ఫాలో చేస్తున్నాడు అనేది నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను. మీరు క్యాచ్ చేస్తున్నారా? అందుకని ఏంటి చదువుకుంటూ వెళ్ళిపోయి ఆన్సర్ చేస్తున్నాను అనుకోవద్దు, ఆ విధానాన్ని గమనించండి. ఎగ్జామ్లో కూడా మనం క్వశ్చన్ చదివి దానిలో ఏదైనా క్లూ పాయింట్ ఉందా అని గమనించాలి. గమనిస్తే అది దేనికి సంబంధించిన టెన్స్ అని కనిపెడుతున్నాను. ఆ తర్వాత స్టెప్లో ఏం చేస్తున్నాను, ఆ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటో గుర్తు తెచ్చుకుంటున్నాను, దానిలో సబ్జెక్ట్ పక్కన ఏం ఉపయోగించాలో ఆలోచిస్తున్నాను, అలా ఆన్సర్ చేస్తున్నాను. అది గమనిస్తున్నారా? ఏదో చదువుతున్నాను వెళ్ళిపోతుంది అలా అనుకోవద్దు. ఇక్కడ చూడండి, సరళ డాన్స్ ద పేపర్స్ విత్ యాంగ్రీ ఎట్ మై లాస్ట్ బాడీ, లాస్ట్ అని ఇచ్చాడు. లాస్ట్ అని దేని క్లూ పాయింట్ అండి గుర్తుందా? టెన్సెస్ క్లాసెస్ చూసారా అందరూ? లాస్ట్ అనేది దేనికి పాస్ట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టూ రావాలి. వెర్బ్ టూ అంటే టీయర్ గురించి ఇచ్చాడు, అంటే చింపడం గురించి, పేపర్ చింపడం. వెర్బ్ టూ ఏంటి టీయర్కి టార్న్, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది టార్న్ వస్తుంది. అలా ఆన్సర్ చేస్తున్నా, అది గమనించండి. ద మూన్ డాన్స్ వెరీ లేట్ ఇన్ ద లాస్ట్ నైట్ చాలా లేట్గా రైజ్ అయ్యాడంట, కాబట్టి ద మూన్ లాస్ట్ నైట్ అని ఇచ్చాడు కదా, దానికి వెర్బ్ టూ రాయాలి. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ ప్రకారం నేను ఆ ఆర్డర్లో వెళ్తాను, అది గమనిస్తున్నారా? క్లూ పాయింట్ కనిపెట్టాను, తర్వాత దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు, రైజ్కి వెర్బ్ టు, రోజు, అలా చేస్తున్నాను అనమాట. అది క్యాచ్ చేస్తున్నాడు, అంతేగాని ఏంటి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. ఓకేనా? ఐ డాన్స్ ఏ లెటర్ టు మై హస్బెండ్ 3 days బ్యాక్ అని ఇచ్చాడు. 3 days బ్యాక్ అని ఇస్తే ఇది కూడా పాస్ట్ టెన్స్ క్లూ పాయింటే. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి వెర్బ్ టు రావాలి, రైట్కి వెర్బ్ టు, రోట్. దే డాన్స్ ద హిల్ వైల్ ఇట్ వాజ్ రైనింగ్. వైల్ అనేది కూడా పాస్ట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్, కానీ పాస్ట్ కంటిన్యూస్ క్లూ పాయింట్. అందుకే ఇట్ వాజ్ రైనింగ్ అన్నాడు, కానీ ఇట్ వాజ్ రైనింగ్ అవుతున్నప్పుడు అంట వాళ్ళు చెట్టు ఎక్కారంట, అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయింది చెప్పాడు కాబట్టి చెట్టు ఎక్కారు. ఎక్కడన్నా ఏమంటాం క్లైంబ్డ్ అంటాం, కాబట్టి డైరెక్ట్ వెర్బ్ టు వస్తుంది. దే డాన్స్ హెర్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే 1980, అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయింది ఇచ్చాడు. దే డాన్సర్ అంటే డైరెక్ట్ వెర్బ్ టు రాయాలి, హ్యాంగింగ్ వెర్బ్ టు ఎక్కడ ఉంది హ్యాంగ్డ్ అని పెట్టి మిగిలిన మనం చూడాల్సలా. హీ డాన్స్ ది హిల్ ఎస్టర్డే అని పడింది కాబట్టి అది వెర్బ్ టు రావాలి, అది గుర్తుంచుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ పక్కన పాస్ట్ టెన్స్ రావాలి. కింద స్మిట్కి సంబంధించిన పాస్ట్ టెన్స్ ఏం చూస్తారు, స్మోట్ అని రాస్తారు, అంతే. అలా ఆన్సర్ చేస్తాం. ఐ డాన్స్ మై ఓల్డ్ ఫ్రెండ్ 4 days బ్యాక్. 4 days బ్యాక్ అంటే ఇది కూడా గతమే, పాస్ట్ టెన్స్ లో జరిగింది కాబట్టి
సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రాయాలి, మీట్కి వెర్బ్ టు మెట్. ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్. హీ డాన్స్ ఏ కలర్ ఫర్ హిజ్ హెయిర్ లాస్ట్ సండే. లాస్ట్ గతం అన్నాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రావాలి, హీ పక్కన వెర్బ్ టు డైడ్ అని వస్తుంది. శిల్ప డాన్స్ ఏ హార్స్ లాస్ట్ సండే. కిందట ఆదివారం అన్నాడు, లాస్ట్ అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రావాలి, రైడ్కి వెర్బ్ టు రోడ్. అలా ఆన్సర్ చేస్తాం. సుందరయ్య డాన్స్ 10 miles ఫర్ అవర్ ఫ్రీడమ్. మన ఫ్రీడమ్ టైంలో స్వతంత్రం గురించి చెప్పాడు కాబట్టి ఇది గతంలో జరిగింది. ఏం చేశాడంటే వాకుడు, నడిచాడంట కాబట్టి వాకుడు వస్తుంది. అలాంటి నేను ఆ విధంగా ఆన్సర్ చేస్తున్నాను, గమనించారా? ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి స్కోరు 30/30 వచ్చింది, 100% వచ్చింది. ఓకేనా? అది మనకి ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది జూన్ ఎండింగ్ కాబట్టి జూలైలో సచివాలయంకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జీకే పైన, కరెంట్ అఫైర్స్ పైన, ఇంగ్లీష్ పైన అండ్ ఒక కంటెంట్ ఇస్తాను. ఏదో ఒక క్లాస్ సోషల్ కానీ సైన్స్ కానీ ఏదో ఎగ్జామ్ రిలేటెడ్ అవన్నీ డిఎస్సి వాళ్ళు సచివాలయం ఎవరైనా రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు టెస్ట్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రామ్లో. ఓకే. అండ్ ఈ రోజు ఎగ్జామ్ ఇదండి, ఈరోజు పేపర్ ఈ విధంగా మనం ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఇలాగ కరెక్ట్లా కాదా కూడా చెక్ చేసుకోవచ్చు. మన పేపర్ ఆ విధంగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఇలా యూట్యూబ్లో కూడా మీరు ఫాలో అయ్యి మోడల్ పేపర్స్ చెక్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు ఎక్కువ. ఓకే. మర్చిపోకండి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇలా ఇండివిజువల్గా కొన్ని పేపర్స్ అయిన తర్వాత ఫైనల్ మోడల్ పేపర్ అంటే కంప్లీట్గా ఎగ్జామ్లో ఏ విధంగా మోడల్ పేపర్స్ ఇస్తున్నాడో ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి మనం చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. అండ్ పేపర్ కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ టైప్ బిట్స్ కూడా ఎక్కువ ఇస్తున్నాడు, అంటే కొంచెం హార్డ్ చేసి ఇస్తున్నాడు బిట్స్. అవన్నీ కూడా చదవాలి. వాటితో కూడా మోడల్ పేపర్స్ తయారు చేసి నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కంటిన్యూగా డైలీగా వాచ్ చేయండి. యూ కెన్ గెట్ మోర్ మోడల్ పేపర్స్ ఇన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ అడ్మిన్ గౌరీ శంకర్ సార్.